తొలి కమ్యూనిస్టు నాయకుల పత్రికలు. వామపక్ష భావాలను ప్రచారం చేయడానికి నాయకులు అనేక పత్రికలు స్థాపించారు. అందులో ముఖ్యమైనవి ఎస్. ఏ. డాంగే స్థాపించిన సోషలిస్టు, ఇది భారతదేశంలోని తొలి వామపక్ష పత్రిక. ఎం. ఎన్. రాయ్ జర్మనీలో వాంగ్ గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పత్రికను ప్రారంభించారు. సింగ్రావేలు లేబర్ కిసాన్ గెజిట్ అనే పత్రికను స్థాపించారు. ముజఫర్ అహ్మద్ నవయుగ్ అనే పత్రికను ప్రారంభించారు. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మరియు సిపిఐఎంగా చీలిపోయింది. సిపిఐ రష్యా కమ్యూనిస్టులకు అనుబంధంగా పనిచేసే సిపిఐఎం చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా పనిచేసింది. నక్సల్బరీ ఉద్యమ నాయకులైన చారు మజుందార్ మరియు కానూ సన్యాల్ సిపిఐఎంతో తెగతెంపులు చేసుకొని సిపిఐఎంఎల్ను 1969లో స్థాపించారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఆవిర్భావం 1920 అండ్ 1930 దశకంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగా ఒక బలమైన సోషలిస్టు విభాగం ఆవిర్భవించింది. జవహర్ లాల్ నెహ్రూ మరియు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీలోని తొలి వామపక్ష భావాలు కలిగిన నాయకులు. 1929లో జవహర్ లాల్ నెహ్రూ లాహోర్ సమావేశంలో చేసిన అధ్యక్ష ఉపన్యాసంలో తాను సోషలిస్టు అని బహిరంగానే ప్రకటించాడు. రష్యాలో స్టాలిన్ ప్రభుత్వం చేపట్టిన పంచవర్ష ప్రణాళికలు జవహర్ లాల్ నెహ్రూను విపరీతంగా ఆకర్షించాయి. 1934 బొంబాయిలో కాంగ్రెస్ పార్టీలోని వామపక్ష భావాలు కలిగిన నాయకులు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించారు. ఇది కాంగ్రెస్లోని అంతర్భాగంగా కొనసాగింది. ఆచార్య నరేంద్ర దేవ్ దీని స్థాపక అధ్యక్షులు కాగా, జయప్రకాష్ నారాయణ్ స్థాపక జనరల్ సెక్రటరీ, రామ్ మనోహర్ లోహియా, అచ్యుత పటర్ధన్ మరియు యూసుఫ్ మెహ్రౌలి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ యొక్క ఇతర నాయకులు. కార్మిక ఉద్యమాలు 19వ శతాబ్దపు ద్వితీయ భాగంలో భారతదేశంలో ఆధునిక పరిశ్రమలు ఆరంభమయ్యాయి. బెంగాల్ విభజన బెంగాల్లోని జనపనార పరిశ్రమలో, బొంబాయిలో వస్త్ర పరిశ్రమ, అస్సాంలో తేయాక్ మొదలైన పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఫలితంగా భారతదేశంలో పెట్టుబడిదారులు మరియు కార్మికులు అనే రెండు నూతన వర్గాలు ప్రారంభమయ్యాయి. పెట్టుబడిదారుల దోపిడీ నుంచి కార్మికుల ప్రయోజనాలను కాపాడడానికి భారతదేశంలో కార్మిక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. లార్డ్ రిప్పన్ ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881 కార్మికుల ప్రయోజనాలను కొంతవరకు కాపాడగలిగింది. ఆ తర్వాత ఆంగ్లేయులు సెకండరీ ఫ్యాక్టరీ యాక్ట్ 1891తో పాటు 1909 మరియు 1911లో ఫ్యాక్టరీ చట్టాలను అమల్లోకి తెచ్చిన కార్మికులకు సంపూర్ణ రక్షణ కరువైంది. ఈ నేపథ్యంలో కార్మికుల ప్రయోజనాలను కాపాడడానికి అనేక కార్మిక సంఘాలు స్థాపించబడ్డాయి. అందులో ముఖ్యమైనవి 1890లో ఎన్.ఎం. లోఖండే మిల్స్ అండ్ మిల్స్ హ్యాండర్స్ అసోసియేషన్ను స్థాపించారు. బొంబాయి రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమ కార్మికుల ప్రయోజనాల కోసం ఇది పోరాడింది. బెంగాల్లో శశిపాద బెనర్జీ వర్కింగ్ మెన్స్ క్లబ్ను స్థాపించి శ్రమజీవి అనే పత్రిక నెలకొల్పాడు. బెంగాల్లోని జనపనార పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం ఈ సంస్థ పనిచేసింది. 1918లో బి.పి. వాడియా మద్రాస్ లేబర్ యూనియన్ను స్థాపించారు. ఇది భారతదేశంలోని తొలి ఆధునిక కార్మిక సంఘంగా గుర్తించబడింది. 1918లో మహాత్మా గాంధీ అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ యూనియన్ అనే కార్మిక సంఘాన్ని స్థాపించి వస్త్ర పరిశ్రమ కార్మికులకు సరైన బోనస్ ఇవ్వాలని పోరాడారు. 1920లో ఎన్.ఎం. జోషి బొంబాయిలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను స్థాపించారు. భారతదేశంలో జాతీయ స్థాయిలో
స్థాపించిన తొలి కార్మిక సంఘం. దీని తొలి అధ్యక్షుడు లాలా లజపత్ రాయ్ కాగా చమన్ లాల్ తొలి జనరల్ సెక్రటరీ. 1920లో ఎస్ఎన్ హల్దర్ జంషెడ్పూర్ లేబర్ అసోసియేషన్ను స్థాపించారు. ఇది జంషెడ్పూర్లోని టాటా ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల హక్కుల కోసం స్థాపించబడింది. దీని బంధు సిఎఫ్ ఆండ్రూస్ తర్వాత కాలంలో దీనికి అధ్యక్షుడయ్యాడు. 1923లో సింగరవేలు లేబర్ కిసాన్ పార్టీని మద్రాసులో స్థాపించాడు. భారతదేశంలో తొలిసారిగా ఈయన మద్రాసులో మేడేను నిర్వహించాడు. 1923లో కిర్నీ కాంగార్ మహామండల్ అనే కార్మిక సంఘాన్ని బొంబాయిలో ఏఏ ఆల్వే మరియు సిఆర్ కాస్లేలు స్థాపించారు. 1930లో కాంగ్రెస్ నాయకులైన వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ మరియు జేబీ కృపలాని హిందుస్థాన్ మజూర్ సభ అనే కార్మిక సంఘాన్ని స్థాపించారు. 1926లో ఆంగ్లేయులు చేసిన ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ద్వారా కార్మిక సంఘాలకు చట్టబద్ధత కల్పించబడింది. యజమాని మరియు కార్మికుల సంబంధాలను, కార్మికుల ప్రయోజనాలను అధ్యయనం చేయడానికి రాయల్ లేబర్ కమిషన్ లేదా విట్లే కమిషన్ 1929-1931ను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. భారతదేశ స్వతంత్ర విభజన. కాంగ్రెస్ పార్టీ 1885లో స్థాపించబడిన స్వతంత్రమే తన లక్ష్యమని 1920లో జరిగిన లాహోర్ సమావేశంలో ప్రకటించింది. ఈ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది. చివరకు 1947లో కాంగ్రెస్ పార్టీ తన లక్ష్యాన్ని సాధించి దేశానికి స్వతంత్రంను తెచ్చిపెట్టింది. దేశ విభజన, పాకిస్తాన్ అనే భావన క్రమంగా ఒక పరిణామ క్రమంలో ఆవిర్భవించింది. 1930లో కాశ్మీర్కు చెందిన సుప్రసిద్ధ ఉర్దూ కవి మహ్మద్ ఇక్బాల్ సారే జహా సే అచ్చా హిందూ సీతా హమారా అనే గీత పాడి ముస్లిం ప్రాంతాలను వేరు చేసే స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశాడు. ఇది పాకిస్తాన్ డిమాండ్కు బీజాలు వేసింది. అందుకే పండితులు మహ్మద్ ఇక్బాల్ను పాకిస్తాన్ భావనకు పితామహుడు అని పిలుస్తారు. 1933లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థులైన రెహమాన్ అలీ చౌదరి భారతదేశాన్ని విభజించి ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో ముసల్మాన్లను ఒక స్వతంత్ర దేశాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దానికి పాకిస్తాన్ అని నామకరణం చేశాడు. చివరకు ముస్లిం లీగ్ పార్టీ 1940లో నిర్వహించిన లాహోర్ సమావేశంలో రెండు దేశాల తీర్మానం 2 నేషన్ రిజల్యూషన్ను ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా ముస్లిం లీగ్ పార్టీ భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి 1947లో తన లక్ష్యాన్ని సాధించింది. దేశ విభజన మరియు స్వతంత్ర సాధనలో ముఖ్య ఘట్టాలు. సిఆర్ ఫార్ములా 1944. తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన చక్రవర్తుల రాజగోపాలాచారి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిరసిస్తూ 1942లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1959లో స్వతంత్ర పార్టీని స్థాపించారు. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత జాతీయ ఉద్యమం బలహీనపడడాన్ని గమనించి 1944లో ఒక ఫార్ములాను రూపొందించాడు. దీన్నే సిఆర్ ఫార్ములా అంటారు. ఇందులో ముఖ్యమైనటివి: కాంగ్రెస్ పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీలు సంయుక్తంగా స్వతంత్రం కోసం పోరాడాలి. అధికారాలు బదలాయించిన తర్వాత పాకిస్తాన్ను ఏర్పాటు చేయడానికి సరిహద్దు కమిషన్ను ఏర్పాటు చేయాలి. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో పాకిస్తాన్, మిగిలిన ప్రాంతాల్లో ఇండియన్ యూనియన్ అనే 2 సార్వభౌమాధికార దేశాలను ఏర్పాటు చేయాలి. వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని హిందూ ముస్లింల జనాభా సమానంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వారిని పాకిస్తాన్ లేదా ఇండియాలో విలీనం చేయాలి. సిఆర్ ఫార్ములాను చర్చించడానికి గాంధీ మరియు జిన్నాల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో ఈ ఫార్ములా అమల్లోకి రాలేదు. అయినప్పటికీ ఇది దేశ విభజనలో గొప్ప ముందడుగా వర్ణించవచ్చు. దేశాయ్ లియాఖత్ ఒప్పందం 1945. సిఆర్ ఫార్ములా విఫలం కావడంతో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీల మధ్య సయోధ్య కోసం
1945లో దేశాయ్ లియాఖత్ ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన గులాబ్భాయ్ దేశాయ్ మరియు ముస్లిం లీగ్ సీనియర్ నాయకుడైన లియాఖత్ అలీ మధ్య ఈ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇరు పార్టీలు కలిసి కేంద్రంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అయితే ఈ ఒప్పందాన్ని రెండు పార్టీలు తిరస్కరించడంతో ఇది అమల్లోకి రాలేదు. వావెల్ ప్లాన్ 1945లో ఆనాటి వైస్రాయ్ లార్డ్ వావెల్ ఒక ప్రణాళికను రూపొందించాడు. భారతీయులకు కొన్ని పాలనా అధికారాలను బదలాయించి రెండవ ప్రపంచ యుద్ధంలో వారి మద్దతు పొందడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. వావెల్ ప్లాన్లో ముఖ్యాంశాలు: వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక వర్గంలోని 14 మందిలో 13 మంది భారతీయులను నియమించడం. అంటే కేంద్ర ప్రభుత్వంలో 14 శాఖల్లో రక్షణ శాఖ మాత్రమే ఆంగ్లేయులు నిర్వహిస్తారు. మిగిలిన శాఖలన్నీ భారతీయులకు అప్పచెప్పబడతాయి. 13 మంది భారతీయ సభ్యులు, 6 ముస్లిమ్స్ ఉండాలి. కార్యనిర్వాహక వర్గ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను వీటో చేసే అధికారం వైస్రాయ్కి కల్పించబడింది. వావెల్ ప్లాన్ చర్చించడానికి ఆంగ్లేయులు వేసవి రాజధాని అయిన సిమ్లాలో 14 జూన్ 1945న సమావేశం నిర్వహించబడింది. మహ్మద్ అలీ జిన్నా కార్యనిర్వాహక వర్గంలోని 6 ముస్లిం సభ్యులు కేవలం తన ముస్లిం లీగ్ పార్టీ నుండే ఉండాలని పట్టుబట్టడం, దాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంతో సమావేశం విఫలమై వావెల్ ప్లాను అమలు చేయబడలేదు. వావెల్ ప్లాను విఫలమైనప్పటికీ దేశ స్వాతంత్ర్యంలో ఒక గొప్ప ముందడుగుగా భావించవచ్చు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 బ్రిటిష్ ప్రధాని క్లీమెంట్ ఆట్లీ 1946లో 3 క్యాబినెట్ మంత్రులతో కూడిన క్యాబినెట్ మిషన్ను ఏర్పాటు చేశాడు. సర్ పెథిక్ లారెన్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు క్యాబినెట్ మిషన్కు చైర్మన్. సర్ స్టాఫర్డ్ కిప్స్ మరియు ఏవి అలెగ్జాండర్ ఇందులో సభ్యులు. భారతదేశ స్వతంత్రానికి మార్గాన్ని సుగమం చేసి భారతీయులకు వీలైనంత త్వరగా స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఈ కమిటీ నియమించినట్లుగా ఆట్లీ ప్రకటించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన ఇంగ్లాండ్ ఇక వలసలను పాలించడం సాధ్యం కాదని గ్రహించింది. లేబర్ పార్టీకి చెందిన ప్రధాని ఆట్లీ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడం తన ప్రధాన ఎజెండాగా ప్రకటించాడు. భారతదేశానికి ఇచ్చిన క్యాబినెట్ మిషన్ దేశ విభజనపై ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేసి విఫలమైంది. పాకిస్తాన్ ఏర్పాటు కోసం మహ్మద్ అలీ జిన్నా పట్టుపట్టగా గాంధీజీ దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్తాన్పై ఏకాభిప్రాయం సాధ్యం కాదని గ్రహించిన క్యాబినెట్ మిషన్ ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. దీనినే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటారు. ఇందులోని ముఖ్యాంశాలు: భారతదేశాన్ని సమైక్యంగానే ఉంచాలని నివేదిస్తూ పాకిస్తాన్ ఏర్పాటును ఈ నివేదిక తీవ్రంగా వ్యతిరేకించింది. దీనికి నిరసనగా ముస్లిం లీగ్ ఆగస్టు 16, 1946న ప్రత్యక్ష చర్య దినాన్ని పాటించింది. ఈ సందర్భంగా చెలరేగిన హిందూ ముస్లిం మత ఘర్షణలో వేలాది మంది మరణించారు. అఖిల భారత సమైక్యను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ మిషన్ సిఫారసు చేసింది. అంటే బ్రిటిష్ ఇండియాను 11 రాష్ట్రాలతో పాటుగా 563 సంస్థానాలకు సమైక్య పరిధిలో తేవడం. రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి స్వతంత్ర భారతానికి రాజ్యాంగాన్ని రచించాలి. బ్రిటిష్ ఇండియా నుంచి 293 మంది మరియు సంస్థానాల నుండి 93 మంది ఇందులో సభ్యులుగా ఉండాలి. దీనికి అనుగుణంగానే డిసెంబర్ 1946 రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. ముస్లిం లీగ్ను సంతృప్తిపరచడానికి బ్రిటిష్ ఇండియాలోని రాష్ట్రాలను 3 కేటగిరీలుగా వర్గీకరించారు. ఈ కేటగిరీలో ముస్లిం మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాలుంచారు. ఇవి మద్రాస్, బొంబాయి, బీహార్, యునైటెడ్ ప్రావిన్స్, ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్స్ మరియు అస్సాం రాష్ట్రాలు. కేటగిరీ బిలో ముస్లిం మెజారిటీ రాష్ట్రాలుంచారు. ఇవి పంజాబ్, సింధు వాయువ్య సరిహద్దు రాష్ట్రం మరియు బెలూచిస్తాన్ రాష్ట్రాలు. కేటగిరీ సిలో బెంగాల్ రాష్ట్రాలుంచారు. ఇక్కడ ముస్లిం ఇతరుల కంటే కొద్ది మెజారిటీ కలిగి ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీలు కలిసి తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని క్యాబినెట్ మిషన్ సిఫారసు చేసింది. సెప్టెంబర్ 2, 1946న కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ప్రారంభంలో ముస్లిం లీగ్ ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించిన తర్వాత ప్రభుత్వంలో చేరింది. కేంద్రంలోని 14 శాఖల్లో 9 శాఖలు కాంగ్రెస్కు మరియు 5 శాఖలు ముస్లిం లీగ్కు కేటాయించబడ్డాయి. మంత్రులు మరియు వారి శాఖల వివరాలు. కాంగ్రెస్ మంత్రులు, శాఖలు. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వాధినేత మరియు విదేశాంగ శాఖ. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ, సమాచార శాఖ. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ, సమాచార శాఖ. బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ. జలదేవ్ సింగ్ రక్షణ శాఖ. సి రాజగోపాలాచారి విద్యాశాఖ. బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ. సి హోమీ భాభా గనులు విద్యుచ్ఛక్తి శాఖ. అసఫ్ అలీ రైల్వే శాఖ. జన్ మతాయ్ పరిశ్రమల శాఖ. ముస్లిం లీగ్ మంత్రులు. లియాఖత్ అలీ ఆర్థిక శాఖ. దేశ విభజనానంతరం ఇతను పాకిస్తాన్ తొలి ప్రధాని కాగా మహ్మద్ అలీ జిన్నా గవర్నర్ జనరల్ అయ్యాడు. జిన్నాను ఖైదీ హైజామ్ అని పిలుస్తారు. అబ్దుల్ రబ్ నిస్తార్ కమ్యూనికేషన్ శాఖ. జోగేంద్రనాథ్ మండల్ న్యాయశాఖ. గజన్ఫర్ అలీ ఖాన్ వైద్య ఆరోగ్య శాఖ. టిడి చుండ్రిగర్ వాణిజ్య శాఖ. మౌంట్ బ్యాటన్ ప్లాన్ 1947 ఫిబ్రవరి 20, 1947న ప్రధాని అట్లీ పార్లమెంట్లో ఒక ప్రకటన చేశాడు. దీన్నే అట్లీస్ డిక్లరేషన్ అంటారు. దీని ప్రకారం భారతదేశానికి జూన్ 1948 కల్లా స్వతంత్రం ఇవ్వబడుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మార్చి 1947లో మౌంట్ బ్యాటన్ను చివరి వైస్రాయ్గా పంపించారు. అన్ని వర్గాలతో చర్చించి మౌంట్ బ్యాటన్ దేశ విభజన కోసం కాంగ్రెస్ను ఒప్పించాడు. జూన్ 3, 1947న మౌంట్ బ్యాటన్ ప్లాన్ను ప్రకటించబడింది. దీని ప్రకారం బ్రిటిష్ ఇండియన్ యూనియన్ మరియు పాకిస్తాన్ 2 స్వతంత్ర దేశాలుగా విభజించాలి. ఈ 2 దేశాలకు రాజ్యాంగాలను రచించడానికి 2 రాజ్యాంగ పరిషత్లను ఏర్పాటు చేయాలి. 563 సంస్థానాల స్వతంత్రంను మౌంట్ బ్యాటన్ ప్లాన్ తిరస్కరించింది. ఈ సంస్థానాలు భారత్లో కానీ లేదా పాకిస్తాన్లో కానీ విలీనం కావాలని నిర్ణయించింది. బెంగాల్ మరియు పంజాబ్ రాష్ట్రాల విభజన ఆ 2 రాష్ట్రాల శాసనసభలు నిర్ణయించాలి. భారతదేశానికి మరియు పాకిస్తాన్కు మధ్య సరిహద్దు నిర్ణయించడానికి బౌండరీ కమిషన్ను ఏర్పాటు చేయాలి. సర్ సైరిల్ రెడ్క్లిఫ్ చైర్మన్గా సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేయబడింది. మౌంట్ బ్యాటన్ ప్లాన్ను బ్రిటిష్ పార్లమెంటు ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనే పేరుతో యథాతథంగా ఆమోదించింది. భారతదేశం కోసం బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చివరి చట్టమిది. దీంతో భారతదేశ విభజన మరియు స్వతంత్రం 2 ఒక్కసారి సంభవించాయి. ఆగస్టు 14, 1947 పాకిస్తాన్ ఆవిర్భవించగా ఆగస్టు 14, 1947న పాకిస్తాన్ ఆవిర్భవించింది. ఆగస్టు 14, 1947న పాకిస్తాన్ ఆవిర్భవించగా ఆగస్టు 15, 1947 భారతదేశం స్వతంత్ర దేశమైంది. ఆగస్టు 15, 1947 భారతదేశం స్వతంత్ర దేశమైంది. భారత నాయకుల కోరిక మేరకు మౌంట్ బ్యాటన్ జూన్ 1948 వరకు గవర్నర్ జనరల్గా కొనసాగాడు. ఇతనిని స్వతంత్ర భారతదేశం తొలి గవర్నర్ జనరల్గా అనవచ్చు. తర్వాత 1948 నుండి 1950 వరకు సి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఇతన్ని గవర్నర్ జనరల్గా పనిచేసిన ఏకైక భారతీయుడు. దీంతో ముగిసింది. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.